మనం తరచుగా ఈ చైనా బుద్ధి అని చెప్పి మాట్లాడతాం. అంటే వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడు. ఇప్పుడు చూడండి ఒక వార్త ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇవాళ డేటా ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అనబడేది ఎంత ముఖ్యమో అనేది మీకు టాప్ మోస్ట్ కంట్రీస్ అందరూ కూడా అర్థం చేసుకున్నారు. చూడండి, ఇప్పుడు స్విఫ్ట్ సిస్టమ్ అని అంటాం. అంటే మీకు విదేశాల్లో నుంచి మీకు డబ్బు రావాలి అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు రావాలి అంటే స్విఫ్ట్ ఉండాలి. సో ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఎంత గొప్పది, మీకు దీని ద్వారా అంటే ఈ కోడ్ ఉండడంతో ఇమీడియట్గా మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి. అమెరికా వాడు కనిపెట్టిన ఒక అద్భుతము అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేవాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక దేశానికి సంబంధించి స్విఫ్ట్ సిస్టమ్ ఉందో, మీకు అమెరికా వాడు మన దేశం యొక్క జీడిపి, ఎక్స్పోర్ట్స్, రెవెన్యూ, మనం ఇంకా ఎంత వ్యాపారము చేయబోతున్నాము, ఈ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా వాడి చేతుల్లో ఉంటుంది. సో అందువల్ల ఏం మాట్లాడుతున్నాము, బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ మీరు బ్రిక్స్ కరెన్సీలో చేరారు అనుకోండి, అప్పుడేమవుతుందండి, మీ డేటా, మీ జీడిపి, మీ రెవెన్యూ చైనా వాడి చేతికి వెళ్ళిపోతుంది. లేదా రష్యా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని చైనా వాడితో మీకు షేర్ చేయొచ్చు కదా. సో ఎలా చూసుకున్నా కూడా ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగములో మీ దగ్గర హార్డ్ కోర్ డేటా ఉంటే చాలా పనులు అవుతాయి. సో మొన్న చైనా వాడు ఇలాంటి ఒక ప్రయత్నము చేశాడు. ఏం చేశాడో చూడండి. ఒక 55,000 అడుగులు పైన, అంటే ఆల్మోస్ట్ స్పేస్, ఇక్కడ స్పేస్లో ఒక బలూన్, మీకు హీలియం బలూన్ అంటారు చూసారా, ఆ హీలియంని నింపిన ఒక బలూన్ నేరుగా ఈ అరుణాచల్ ప్రదేశ్ చూసారా అక్కడికి పంపించాడు. సో ఎవరికి తెలియదండి, జనరల్గా మీరు చూసారు అనుకోండి, మీకు ఇలాంటి బలూన్స్ని 1,20,000 అడుగుల పైన మీరు ఎగరవేయవచ్చు, అంటే ఆల్మోస్ట్ 36 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, ఒక 60,000 అడుగులు, అంటే ఒక ఫైటర్ జెట్, మీకు ఒక రఫేల్ విమానాన్ని మీరు వాడుతున్నారు, ఇది 60,000 అడుగులు దాకా కూడా ఎగరగలదు, ఎందుకంటే యుద్ధము కదా. కానీ ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నారు అనుకోండి, 40,000 అడుగులు, మ్యాక్సిమం 40,000, అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్. సో మీరు కెప్టెన్ గారు చెప్తూ ఉంటారు, మనం ఇంత ఎత్తులో ఉన్నాము, కంటిన్యూస్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా. కానీ వీడు ఏం చేశాడు, 55,000 అడుగుల్లో అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఒక పెద్ద బలూన్, ఈ బలూన్ని ఎగరవేశాడు. ఎగరవేయడం ఎందుకు, మీకు అరుణాచల్ ప్రదేశ్లో భారత్కు సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతెంత మంది సైనికులు ఉన్నారు, ఎలాంటి ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు, వీళ్ళ ఎయిర్ ఫోర్స్ యొక్క శక్తి ఏంటి, ఎలాంటి విమానాలను వీళ్ళు డిప్లాయ్ చేశారు, S-400 ఎక్కడ ఉంది, టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. కానీ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పనితనాన్ని మనము అప్రిషియేట్ చేయాలి. సో ఇది గమనించడం మామూలుగా కుదరదండి. అందువల్లే ఇప్పుడు చూడండి, అమెరికా లాంటి దేశాలు పెద్ద శాటిలైట్స్ వాడతారు. ఈ శాటిలైట్స్ ద్వారా ఏంటి, ప్రతి ఒక్క శత్రువు యొక్క కదలికను మీరు గమనించవచ్చు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారు అనుకోండి, ఫస్ట్ అమెరికా వాడు మనకి ఇన్ఫర్మేషన్ని పంపిస్తాడు. ఎలాగా, వాడి శాటిలైట్ ద్వారా, వాడి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా, ఇదిగోండి 100 మంది చైనా సైనికులు అక్కడికి వస్తున్నారు, వెళ్ళండి అని మనల్ని అలర్ట్ చేస్తాడు. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి, ఇండియన్ ఓషన్ రీజన్, బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ మీకు చైనా వాడి స్పై షిప్లు అనండి, రీసెర్చ్ షిప్స్ అంటాడు. అవి వచ్చినప్పుడు మనం అమెరికాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని అందజేయొచ్చండి. అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంది చూసారా, త్రూ నావిగేషన్, త్రూ శాటిలైట్ టెక్నాలజీ ఇవాళ చాలా క్రిటికల్. అందుకే డేటా ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమని చెప్తున్నాను. సో ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ అమెరికా వాడితో ఉండడంతో ఇప్పుడు రష్యాతో కూడా మీకు ఉండొచ్చు. కానీ రష్యా వాళ్ళు చైనాకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు, కాబట్టే మనం అమెరికాతో క్లోజ్గా ఉంటాం. అమెరికా వాడు ఇలాంటి పనులు చేస్తాడు ఎందుకు, చైనా వాడు అమెరికాకు, భారత్కు కామన్ శత్రు. సో ఇప్పుడు ఈ 55,000 అడుగుల్లో ఎగురుతున్న బలూన్, దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గమనించిన వెంటనే మనము మన రఫేల్ యుద్ధ విమానాలను పంపించి అక్కడికక్కడ, ఇక్కడ ఎవరి పర్మిషన్ అక్కర్లేదండి, మీ ఏరోస్పేస్లోకి వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు షూట్ డౌన్ చేయొచ్చు, ఎటువంటి వార్నింగ్ మనం ఇవ్వలేదు, టపా కాల్చి పడేసాము, మీకు ఆ 55,000 అడుగుల్లో ఎగురుతున్న బలూన్ అట్లాగే మీకు కుప్పకూలి పడిపోయింది.
సో ఇప్పుడు చైనా వాడికి పెద్ద నష్టమా అంటే, మీరు ఆ బలూన్లో చూసారో అనుకోండి, మీకు సెన్సార్స్ ఉంటాయండి, మీకు రేడార్స్ ఉంటాయి, అలాగే పవర్ఫుల్ సర్విలెన్స్ కెమెరాస్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా మీకేంటి, చైనాకు ఈ డేటాను వాళ్ళు షేర్ చేసేసే ఉంటారు. కానీ 55,000 పైన అన్నప్పుడు మీకు ఇదంతా కూడా ఏంటి, హై లెవెల్ ఆఫ్ అంటే ప్రిసైజ్గా ఉండే కెమెరాను వాడాలి, మంచి క్లారిటీ ఉండే కెమెరాను వాడాలి. మరి చైనా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, కాబట్టి అంతలాగా డేటా వెళ్ళే అవకాశం లేదు. అయినా కూడా మనము మన రఫేల్ విమానాలు వాడి దాన్ని షూట్ డౌన్ చేయడము అనేది చాలా చాలా ముఖ్యము. అది మనం చేసాం. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 2020లో సెండాయ్ అనబడే ఒక ప్రాంతం అండి, జపాన్లో ఉంటుంది. ఇక్కడ సరిగ్గా చైనా వాడు ఇలాంటి హీలియం బలూన్ని వాడాడు. అలాగే 2021 తాయ్వాన్ పైన కూడా వాడు ఇలాంటి బలూన్ని ప్రయోగించాడు. ఇక 2022లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ఇలాంటి ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ ఎగురుతూ ఉంటే మనకు అర్థం కాలేదు ఏమిటి ఇది అని. సో మనం షూట్ డౌన్ చేయాలి అనుకోలేదు, ఎందుకు, అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కానీ 2022లో మీరు అమెరికా వాడి పైన కూడా, అమెరికా వాడి దేశంలో కూడా ఇలాంటి చైనా బలూన్ కనిపించడంతో చూడండి, వాడు ఎవరిని విడిచిపెట్టడం లేదు. మీరు అడిగారు అనుకోండి, ఏం తెలుసా అండి చెప్తాడు, నేను హైపర్సానిక్ వెపన్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాను, సో ఇది ఒక కాంబాక్ట్ ఎక్సర్సైజ్, సో నా దేశంలో నేను ఇలాంటి పరిశోధనలు, నా యొక్క పనితనము, నా అస్త్రశస్త్రాల శక్తి ఇది గమనించడానికి నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. కానీ పొరపాటుగా ఈ బలూన్ ఎగురుకుంటూ మీ దేశంలోకి వచ్చింది, ఇందులో మా తప్పు ఏమీ లేదు, అవసరమైతే కాల్ చేసుకోండి అని వాడే చెప్తాడు. అప్పటికి వాడి దగ్గర డేటా అంతా కూడా కలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ పని చేసినప్పుడు ఏంటి, అమెరికా వాళ్ళు గమనించారు, ఒరే ఇదేదో బలూన్లా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే చైనా బలూన్ డిటెక్ట్ చేశారు. కానీ అప్పటికే చూడండి, ఈ చైనా బలూన్ కెనడా అంతా కూడా చక్కర్లు కొట్టి ఎగురుకుంటూ నేరుగా అమెరికా దాకా వచ్చేసింది. వాళ్ళు గమనించలేదు. అగ్రరాజ్యము, హయ్యెస్ట్ టెక్నాలజీ, అత్యుత్తమమైన మీకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇన్ని మాట్లాడతారు. కానీ అమెరికాలో కూడా చైనా బలూన్ హాయిగా తిరిగింది. ఫైనల్గా వాళ్ళు రాప్టర్ 22 అనబడే ఫైటర్ జెట్టును వాడి దాన్ని ధ్వంసము చేశారు. అప్పుడు కానీ మనకు వ్యవహారం అర్థం కాలేదు, ఓహో ఇలాంటి బలూన్స్ ఎగురుతూ ఉంటే ఇది చైనా దేశం నుంచి వస్తుంది, వాళ్ళు ఇలాగ మన దేశానికి సంబంధించిన ఇమేజెస్, డేటా, ఇన్ఫర్మేషన్, మన పోస్టులు, మన ఆయుధాలు, మన వాహనాలు, మన ఓడలు, ఇన్నిటిని వాడు గమనిస్తాడు. కాబట్టి ఇక మీదట ఒక బలూన్ 30,000 అడుగుల మీద ఎగిరితే ఇమీడియట్గా మనం షూట్ డౌన్ చేయాలని అప్పుడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు భావించారు. కరెక్ట్గా మొన్నటికి మొన్న ఇలా చైనా వాడు దొరికాడు, సో ఇమీడియట్గా మనం షూట్ డౌన్ చేశాము. ఇక మీదట మళ్ళీ ఇలాంటి పని చేయడానికి 100 సార్లు వాడు ఆలోచిస్తాడు. కానీ చైనా అనబడే దేశము ఈ జిత్తుల మారితనాన్ని గమనించారు అనుకోండి, టైం టు టైం ఇలాంటిది ఏదో ఒకటి ప్రపంచ దేశాల మీద చేస్తూనే ఉంటాడు. అడిగితే మా పరిశోధనలు అంటాడు. మొన్నటికి మొన్న హంబంటోడా పోర్టు దగ్గర వాడి రీసెర్చ్ వెహికల్ ఏంటి, స్పై షిప్, దీనిని తీసుకొచ్చి మన దగ్గర కుడాన్గుళం అనబడే అటామిక్ ఎనర్జీ ప్లాంట్ ఉంది, దాని మీద నిఘా పెట్టడానికి ఈ పనులు చేశాడు. అలాగే అబ్దుల్ కలాం ఐలాండ్స్, ఇక్కడ మన మిజైల్స్ మీద ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటాం. వీటిని అంతా గమనించడానికి ఇలాంటి పనులు చేస్తాడు. మొత్తానికి రఫేల్ విమానాల యొక్క పనితనము మళ్ళీ చైనా వాడికి అర్థమయ్యింది. ఎంత ఎత్తులో ఎలాంటి బలూన్ని వాడు ఎగరవేసినా కూడా వీళ్ళు కాల్చి పారేస్తారు అన్న విషయము వాడికి అర్థం అవ్వడంతో ఇక మీదటైనా వాడు అలర్ట్గా ఉంటాడు, ఇలాంటి పిచ్చి పనులు చేయడం చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మరి వార్త విన్నప్పుడు అసలు మీ రియాక్షన్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.